అందరికీ వందనాలండి. ఈరోజు విశాఖపట్నంలో బలమైన పరిచర్య చేస్తున్న ఒక యవ్వన దైవజనుడిని ఈరోజు మనం అతని జీవితంలో ఉన్న రక్షణ సాక్ష్యాన్ని ఏంటో మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. బ్రదర్, మీ జీవితంలో యేసు ప్రభుని ఎలా తెలుసుకున్నారు? మీరు ఏం చదువుకున్నారు? మీరు ఏ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు? మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ పరిచర్య చేస్తున్నారు అనే విషయాలు ఈరోజు మన ముందు ఉన్న అనేక మంది ప్రజలకు మీ రక్షణ సాక్ష్యాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాం మేము సేవకునిగా. తప్పకుండా పాస్టర్ గారు. మొదటగా దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా యొక్క రక్షణ సాక్ష్యము తెలియజేయడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరొకసారి ప్రభుకు మహిమ చెల్లిస్తున్నాం. అయితే నేను ఎలాగ రక్షించబడ్డాను అనేది చెప్పకముందు అసలు మేము ఎలా యేసుక్రీస్తుని అంగీకరించమనేది మొదట మీకు తెలియాలి. ప్రారంభంలో మేము కూడా అన్యుల కుటుంబంలోనే ఉండేవారము. అయితే మా అమ్మగారికి థ్రోట్ క్యాన్సర్ రావడం, ఆ థ్రోట్ క్యాన్సర్ వచ్చినప్పుడు డాక్టర్స్ అందరూ కూడా ఆమె 2 నెలల కన్నా ఎక్కువ బ్రతకలేదని చెప్పి డాక్టర్స్ సర్టిఫై చేసేసినప్పుడు మాకు ఒక 2 యవనస్తులు వీధి సువార్త చేస్తూ ఉండడం, ఆ వీధి సువార్త ద్వారా యేసు ప్రభు నిజమైన దేవుడని, యేసు ప్రభుని విశ్వసిస్తే ఆయన పాపం నుండి విడిపిస్తాడని, ఆయన పరలోకాన్ని ఇచ్చే దేవుడని, ఆయన పాపాలు క్షమిస్తాడని, ఎలాంటి వాళ్ళనైనా ఎటువంటి పాపినైనా సరే ఆయన క్షమించి నూతన జీవితం ఇవ్వగలడని మేము ఆ సువార్త ద్వారా తెలుసుకున్న తర్వాత మా అమ్మగారికి కూడా యేసు ప్రభు అంటే ఎవరో తెలియదండి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి ఈ మాటలు విన్నారో ఆమెకు హృదయంలో ఒక ఆలోచన కలిగింది. ఎందుకంటే అప్పటి వరకు డాక్టర్స్ అన్నారు ఆ థ్రోట్ క్యాన్సర్ ద్వారా దానివలన ఆమె 2 నెలల కన్నా ఎక్కువ బ్రతకదు కాబట్టి చనిపోతారని చెప్పేశారు. అటువంటి సమయంలో నాకు 4 సంవత్సరాలు, మా తమ్ముడికి 4 నెలల బాబు అనమాట. అటువంటి సమయంలో మేము ఎక్కడ అనాథం అయిపోతామని చెప్పి మా అమ్మగారు ఏడుస్తూ ఉన్నారు. ఆ విధంగా ఏడుస్తున్న సమయంలో యేసుక్రీస్తుని కూర్చొని ఈ మాట వినిపించినప్పుడు ఆమె హృదయంలో ఒకే ఒక ఆశ ఏంటంటే, నేను ఇప్పటి వరకు చాలామంది దేవులుగా పిలువబడిన వాడిని, దేవతలుగా పిలువబడిన వాడిని చాలామంది నేను పూజించాను, మొక్కుకుంటే యేసు ప్రభు మాట్లాడతాడని, ఈ యేసు ప్రభు ఎలాంటి వాడినైనా బ్రతికిస్తాడు ఆయన యందు విశ్వాసం ఉంచితే అని ఎప్పుడైతే చెప్పారో మా అమ్మగారికి హృదయంలో ఒక ఆలోచన, ఒక ఆశ పుట్టింది. ఏంటంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే యేసు ప్రభు నాతో మాట్లాడతాడు, అయితే నేను బ్రతుకుతానా చనిపోతానా అనేది కూడా ఆయన మాట్లాడతాడు కాబట్టి ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం. అయితే వాళ్ళు సువార్త చేసినప్పుడు ఆ సువార్త చేసే విధానం మా అమ్మగారికి బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు బలవంతం చేయలేదు నమ్ముకోమని. ఈ రోజున చాలామంది అనుకుంటూ ఉన్నారు, చాలా మందికి అపోహ ఉంది, క్రైస్తవులు ఇంటింటికి తిరుగుతారు, అనేక మందిని మతం మార్చేస్తారు అనే అపోహ ఉంది. చాలామంది ఆ విధంగా ఆలోచిస్తారు. అయితే ఏ క్రైస్తవుడు కూడా మతం మారమని బలవంతం చేయడండి. ఎందుకంటే యేసుప్రభు నిజమైన దేవుడు కాబట్టి ఆ రోజు వాళ్ళు కూడా ఆ విషయమే చెప్పారు మాకు, అక్క మీరు ఒకసారి చర్చికి రండి, చర్చికి వచ్చిన తర్వాత యేసుప్రభు మీతో మాట్లాడితే యేసుప్రభుని అంగీకరించండి, లేదా మీ ఇష్టం, ఆ తర్వాత మీరు ఏం చేస్తారో మీ ఇష్టమే, మేము బలవంతం ఏం చేయం. కానీ ఇప్పటి వరకు మీరు దేవులుగా దేవతలుగా పూజిస్తున్న వీళ్ళు ఎప్పుడైనా నీతో కానీ పిలువబడుతున్న ఏ ఒక్కరు కూడా మా అమ్మగారితో మాట్లాడలేదు. అయితే ఈ మాట చెప్పేసరికి మా అమ్మగారిలో ఒక ఆశ పుట్టి, ఇప్పటి వరకు ఎవరు నాతో మాట్లాడలేదు కదా, మా తాత ముత్తాతల నుంచి కూడా దేవులుగా దేవతలుగా పిలువబడుతున్న వారు చాలామంది నేను పూజించాను కానీ ఏ ఒక్కరు నాతో మాట్లాడలేదు, కానీ యేసు ప్రభు మాట్లాడుతాను అన్నారు, ఎలా మాట్లాడతారో చూద్దాం అని చెప్పి ఆమె దేవుని మందిరానికి రావడం స్టార్ట్ చేసింది. మరి ఇంట్లో అంగీకరించారా? ఇంట్లో వాళ్ళు ఆటంకాలు అంటే మీరు ఎక్కువగా విగ్రహారాధన పూజా కార్యక్రమాలు చేశారని చెప్తున్నారు కదా. మరి అయ్యప్ప భక్తుడు, ఆయన గురుస్వామి మా నాన్నగారు. సో ఇప్పుడు కూడా ఆయన మాలలో ఉండేవాడు. ఎప్పుడైతే మా అమ్మగారికి థ్రోట్ క్యాన్సర్ వచ్చిందో అప్పుడు కూడా ఆయన మాలలోనే ఉన్నారు. సో అమ్మ మా కొరకు ఆలోచించి దేవుడి మందిరానికి వెళ్ళడం ప్రారంభించారు. అలా 3 వారాలు వెళ్ళేసరికి ఆమెకు ప్రార్థన అంటే తెలియదు, ఏమీ తెలియదు. మిగతా వాళ్ళందరూ కూడా ఎలా ప్రార్థన చేస్తున్నారు అలా ప్రార్థన చేసింది. ఏమనంటే, యేసు ప్రభువా నువ్వు దేవుడు వంట కదా, నిజమైన దేవుడు వంట కదా, మా కొరకు రక్తం కాచావు కదా, మా కొరకు ప్రాణం పెట్టి మరలా 3వ దినం నువ్వు తిరిగి లేచావు అంట కదా, ఇదిగో నువ్వు నిజమైన దేవుడు అయితే ఒక్కసారి నాతో మాట్లాడు. కొంతమంది సహోదరులు చెప్పారు నువ్వు మాట్లాడే దేవుడు అని, నాతో ఒకసారి మాట్లాడు,
నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు, కానీ నువ్వు దేవుడు అంటున్నారు. నువ్వు నిజంగా ఉన్నట్లయితే నాతో మాట్లాడు, నాకు కనిపించని మా అమ్మగారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో, ఆమె చర్చి నుంచి వచ్చేసిన తర్వాత ఆమె ప్రార్థన చేసుకొని పడుకున్నప్పుడు మా అమ్మగారితో దేవుడు మాట్లాడాడు. ఏమనంటే ఆకాశం నుంచి ఒక గొప్ప వెలుగు వచ్చి ఒక స్వరముతో దేవుడు మా అమ్మగారితో మాట్లాడాడు. ఏమనంటే, నా కుమార్తె భయపడకు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో ఆమెకు ఆ మాటలేటో అర్థం కాలేదు. యెహోవా ఏంటి, స్వస్థపరచడం ఏంటి, ఈ మాటలేమో అర్థం కాదు. చాలా మంది క్రైస్తవులు అలాగే అంటారు, మా దేవుడు మాతో మాట్లాడాడు అవునండి అని అంటారు. అన్నప్పుడు ప్రభువుని నమ్మలేని వారికి అది విచిత్రంగా, ఆశ్చర్యకరంగా దేవుడు మాట్లాడడం ఏంటి అని అనుకుంటూ ఉంటారు అన్నమాట. చాలా మంది ప్రభు మాట్లాడారు అంటున్నారు మీ అమ్మగారితో. ప్రభు మా అమ్మగారితో మాట్లాడు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు మాట్లాడడం ఏంటని విచిత్రంగా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే నిజమైన దేవుడు ఖచ్చితంగా మాట్లాడేవాడు. సో ఈ రోజున చాలామంది దేవతలుగా దేవుడిగా పిలువబడుతున్న వారు, వాళ్ళందరూ కూడా పిలువబడుతున్న వారే తప్ప నిజమైన వారు కాదని చెప్పడానికి నాకు చాలా ధైర్యంగా ఉంది. ఎందుకంటే నేను రుచి చూశాను కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. సో ఎప్పుడైతే దేవుడు మా అమ్మగారితో మాట్లాడారో, ఈ 3 వారాలు ఆమె ఎక్కడికైతే వెళ్ళిందో ఆ మాట రాసుకొని ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఇలాగ నాకు ఒక స్వరం వినిపించిందండి, ఇదేటో చూడండి అని చెప్పినప్పుడు పాస్టర్ గారు రాసిన ఆ చీటీ చూసి ఆ పాస్టర్ గారు చెప్పారు, అమ్మ నువ్వు చనిపోవు, ఇదిగో యేసయ్య నీతో మాట్లాడాడు, దేవుడే నీతో మాట్లాడాడు, ఇంకా నువ్వు మరణించవు, నువ్వు బ్రతుకుతావు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నువ్వు ప్రార్థన చేసుకొని చెప్పినప్పుడు మా అమ్మకి ఎంతో సంతోషం అనిపించింది. అలా సంతోషం అనిపించి ఇంటికి వచ్చేసింది. డాక్టర్లు చనిపోతావు అన్నారు. డాక్టర్లు చనిపోతున్నారు 2 నెలల్లో. అప్పుడు నాకు 4 సంవత్సరాలు. పాస్టర్ గారు నువ్వు చనిపోవన్నారు. పాస్టర్ గారు ఏమొచ్చి దేవుడిచ్చిన మాట చూసి, అమ్మ దేవుడే నీతో మాట్లాడాడు అని చెప్పి పాస్టర్ గారు అన్నారు, ఇంక నువ్వు చనిపోవమ్మా, దేవుడే నీతో మాట్లాడాడు, నువ్వు ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకొని చెప్పి పంపించారు. పంపించేసినప్పుడు మా అమ్మగారు వచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్పడం ప్రారంభించారు, ఇలాగ యేసుప్రభు నాతో మాట్లాడాడు, నేను చనిపోనంట, బ్రతుకుతానంట, మరి నేను యేసుప్రభుని అంగీకరిస్తాను. ఎందుకని ఇంతకాలం చాలామందికి నేను మొక్కాను కానీ ఏ ఒక్కరు నాతో మాట్లాడలేదు, మాట్లాడే దేవుడు ఈయనే అని నేను తెలుసుకున్నాను అన్నప్పుడు మా నాన్నగారు అప్పటికి మాలలో ఉన్నారు. అయితే ఆయన ఒకటే అన్నారు, ఏంటంటే నిన్ను ఏ దేవుడైతే బ్రతికిస్తాడో ఆ దేవుడినే మేము కూడా పూజిస్తాము, మేము ఆ దేవుడికి దగ్గరికి వస్తాము, నువ్వు బ్రతకడమే మాకు చాలు అని చెప్పి అప్పటిదాకా నీతో పాటు దేవుడి దగ్గరికి వస్తానని చెప్పారు. ఆ సమయంలో మా నాన్నమ్మ గారు కూడా ఉన్నారు. అయితే ఆమె కూడా వ్యతిరేక అనమాట, యేసుక్రీస్తు మనకెందుకు, ఆమె ఏమనేది అంటే యేసుక్రీస్తు పరాయి వాళ్ళ దేవుడు, ఆయన తెల్లోళ్ళ దేవుడు అని చెప్పి చాలామంది ఉంటారు. అయితే పాస్టర్ గారు ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకున్న ఏంటంటే, చాలామంది అనుకుంటారు యేసుప్రభు పరాయుల దేవుడు, ఆయన ఇది తెల్లోళ్ళ దేవుడు అని చెప్తూ ఉంటారు. కానీ యేసుప్రభు వారు పుట్టింది ఆసియా ఖండంలోనే పుట్టారు ఆయన. సో ప్రపంచం అంతటికీ కూడా కేంద్రంగా ఉన్న స్థలములోనే ఆయన జన్మించారు కాబట్టి ఆయన అందరికీ దేవుడు. బైబిల్ గ్రంథంలో కూడా ఆ మాట ఉంటుంది, యేసు ప్రభు అందరికీ దేవుడు. కాబట్టి ఈ యొక్క అపోహ ప్రజల నుంచి ఎప్పుడైతే పోతుందో ఖచ్చితంగా వారు కూడా రక్షణ పొందుకుంటారు. సో ఈ విధంగా మా అమ్మగారితో దేవుడు మాట్లాడి, అమ్మమ్మ గారు అంగీకరించారా ప్రభువుని? చివరికి మా అమ్మమ్మ గారు అంగీకరించారండి. ప్రభుని నమ్ముకుంటే ఆటంకపరిచారా? ప్రభువు నమ్ముకున్నప్పుడు ఆటంకపరిచారు కూడా. ఆవిడ ఆటంకపరిచి వచ్చిన సేవకుల్ని ఆమె చెప్పుతో కొట్టింది, ఉమ్ము వేసింది, బైబిల్ కూడా చింపి పారేసింది. కానీ ఎప్పుడైతే మా అమ్మగారికి దేవుడు స్వస్థపరిచాడో, దేవుడు మాట్లాడాడు కదా, ఆ తర్వాత దేవుడు ఒక 9 రోజులు ఉపవాసం ఉంటున్నారు అమ్మగారు ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆమె దర్శించి, దేవుడు తన గాయపడిన హస్తం చేత మా అమ్మగారిని ఇలాగా గొంతుకి ముట్టి ఆయన స్వస్థపరిచారు. ఆమె ఉదయాన్నే లేచుకొని చూసేసరికి తన మెడంతా కూడా కాటన్ పెట్టుకుంటూ ఉండేది, ఎందుకంటే చీవి రక్తం బయటకు వచ్చేస్తుండేది. సో అదంతా కూడా తీసి క్లీన్ చేసుకుందామని చెప్పి చీవి రక్తం అంతా తీసి అద్దం తీసుకొని క్లీన్ చేసుకొని చూసేసరికి ఈ కన్నం అంతా కూడా మాయమైపోయింది. ఎక్కడైతే ఆమెకు క్యాన్సర్ వచ్చిందో ఆ కన్నం మాయమైపోయింది. చీవి రక్తం ఎందులోంచి అయితే వచ్చే, ఏ రంధ్రం నుంచి అయితే వచ్చేదో ఆ రంధ్రం లేదు. దేవుడు సంపూర్ణంగా ఆమెను స్వస్థపరిచాడు. 1 నైట్లో 1 అవర్లో దేవుడు అద్భుతంగా అమ్మగారిని స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని అమ్మగారికి అనుగ్రహించాడు. నాకు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె క్యాన్సర్ అన్నారు. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు, బాగు చేసి, వితౌట్ ఎనీ ఆపరేషన్, వితౌట్ ఎనీ కీమోస్, ఏమీ లేకుండా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇప్పటికి 25 సంవత్సరాలు దాటుతుంది. అమ్మగారి క్యాన్సర్ వచ్చి 25 సంవత్సరాలు అయ్యింది, కానీ ఇప్పటికి బతికే ఉన్నారు. ఆమె బ్రతికే ఉంది. ఆ సమయంలోనే దేవుడు స్వస్థపరిచేశాడు. ఆ క్యాన్సర్కి సంబంధించిన ఏది కూడా
ఆమెలో లేదు. ఆ తర్వాత కేజీహెచ్కి వెళ్ళారు. కేజీహెచ్కి వెళ్ళి డాక్టర్స్ చెప్తే డాక్టర్స్ అందరూ కూడా స్కాన్ చేశారు. ఆమె బాడీ అంతా స్కాన్ చేసి చూశారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. నిన్నటి వరకు క్యాన్సర్ ఉంది, నైట్కి నైట్ ఎలా జరిగింది అసలు అని చెప్పి బాడీ అంతా చెకప్ చేస్తే ఆమె బాడీలో క్యాన్సర్కి సంబంధించిన ఏది కూడా కనిపించలేదు. డాక్టర్స్ కూడా చాలా చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఏ దేవుడిని నమ్ముకున్నావో ఆ దేవుడు నిజంగా గొప్పవాడమ్మా, నిన్ను ఆ దేవుడే బాగు చేశాడు. ఎందుకంటే ఈ విధంగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బ్రతకడం అసాధ్యం. ఇప్పుడు కూడా మనకి క్యాన్సర్కి సరైన మందు లేదు. సో చాలా కీమోస్ గుండా వెళ్ళాలి. ఇది జరిగింది 25 సంవత్సరాలు. మరి ఇది చూసిన మీ చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు ఎవరైనా ప్రభువుని నమ్ముకున్నారా? ఎస్ సార్, అవును పాస్టర్ గారు. ఇది జరిగిన తర్వాత అమ్మ సాక్ష్యం ద్వారా చాలామంది యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది యేసు ప్రభు మాట్లాడేవాడు, యేసు ప్రభు ఎలాంటి వాడినైనా క్షమించేవాడు అని చెప్పి తెలుసుకున్న తర్వాత మా అమ్మగారి జీవితం ద్వారా వారు కూడా యేసు ప్రభుని అంగీకరించారు. చాలామంది విశ్వాసంలో బలపరచబడ్డారండి. ప్రభువు మీ అమ్మగారిని క్యాన్సర్ నుంచి బాగు చేశారని ఆ కార్యాన్ని చూసిన తర్వాత మీ కుటుంబం అంతా ప్రభుని అంగీకరించారు. మా నాన్నమ్మ గారు అని చెప్పాను కదా, ఆమె కూడా తర్వాత యేసుక్రీస్తుని అంగీకరించింది. ఆమె శిలువ దర్శనాన్ని చూసింది. యేసు ప్రభు ఆమె కొరకు ఎలా మరణించాడో ఆ యొక్క దర్శనాన్ని చూసి ఆమె ప్రభువు నమ్ముకున్న తర్వాత ఒక 2 నెలలు ప్రభుతో నడిచిన తర్వాత ఆమె మరణించిందండి. నిజంగా చాలా అద్భుతంగా దేవుడు మా కుటుంబాన్ని నశించిపోకుండా, ఆ లోకంతో వెళ్ళిపోకుండా, లోకం నుండి వేరు చేసి ఈ రోజున ఆశీర్వాదకరంగా దేవుడు మా కుటుంబాన్ని అలా కుటుంబానికి రక్షణ వచ్చింది. మీ వ్యక్తిగత రక్షణ సాక్ష్యం ఏంటండి? నా వ్యక్తిగతంగా అంటే ఎప్పుడైతే మేము రక్షించబడ్డామో ఆ రోజు నుండి కూడా అమ్మ మాకు ఆత్మీయ పాఠాలు నేర్పించింది. అప్పుడు నాకు 4 సంవత్సరాలు, ఇంకా అప్పుడే ఊహ తెలుస్తూ ఉంది చక్కగా నాకు. ఆ టైం నుంచే అమ్మ మంచిగా ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ, సండే స్కూల్ పంపిస్తూ, దేవుని మందిరానికి తీసుకుని వెళ్తూ, దేవుని వాక్యాన్ని మాకు ప్రతిరోజు ఆమె టీచ్ చేస్తూ ఉండేది. సో ఆ విధంగా దేవుళ్ళలోనే మేము ఎదిగాం. చిన్నప్పటి నుంచి నేను మా తమ్ముడు ఇద్దరం కూడా దేవుళ్ళలోనే ఎదుగుతూ వచ్చాము. సో ఎటువంటి చెడు అలవాట్లకు కూడా మేము గురవ్వకుండా మరి అమ్మగారు దగ్గరుండి మా కొరకు బాధ్యత తీసుకున్నారు. మా అమ్మగారు మా కొరకు చేసిన కన్నీటి ప్రార్థనే ఈరోజు మేము చెడిపోకుండా, పాడైపోకుండా దేవుని సేవలో ఉండటానికి ఎంతగానో ఆ ప్రార్థన మాకు సహాయపడింది. సో మేము అలాగా చదువుతూ ఉన్నాము, అలాగా హయ్యర్ క్లాసెస్కి వస్తూ ఉన్నాము. మరి దేవుడి యొక్క మహాకృపను బట్టి ఏ క్లాస్లో కూడా ఫెయిల్యూర్ అనేది లేదండి. ఎందుకంటే అది నేను చెప్పగల కేవలం దేవుని మహాకృప, ఆయన ఇచ్చిన జ్ఞానమే. ఎందులో కూడా ఫెయిల్యూర్ అనేది లేదు. 10th వరకు కూడా చక్కగా నేను అన్నింటిలో పాస్ అయ్యాను. 10th క్లాస్లో ఒక ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాను. ఇంటర్లో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నేను. ఆ తర్వాత యూనివర్సిటీ. ఇంటర్ చదువుతున్నప్పుడే నేను అనుకున్నాను ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పుడు, మరి ఎలాగా ఇంజనీరింగ్ చేస్తే చాలా డబ్బులు అవుతాయి కదా అని ఆలోచిస్తున్నప్పుడు ప్రభువుని అడిగిన, ప్రభా సహాయం చేయ నువ్వు అని చెప్పినప్పుడు దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు మరి అద్భుతకరంగా ఫ్రీ సీట్ రావడం జరిగింది. సో ఇంజనీరింగ్ కూడా నేను ఫ్రీ సీట్తోనే ఇంజనీరింగ్ అంతా కూడా చేశాను. అయితే నా రక్షణ సాక్ష్యం ఇక్కడే ప్రారంభమైంది. నేను ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాను. అలా చేస్తూ ఉన్న క్రమంలోని మా అమ్మగారితో ప్రభు మాట్లాడాడు, నీ జ్యేష్ఠ కుమారుడిని నేను నా సేవకు. అలాగా దేవుడు మాట్లాడాడు. మా అమ్మగారు కూడా ఏంటంటే, సరే ప్రభు ఇంకా టైం ఉంది కదా, చదువుతున్నాడు కదా, ఖచ్చితంగా ఆ పిలుపు వచ్చినప్పుడు మేము పంపిస్తాం సేవకు అని చెప్పి ఆమె కూడా ఊరుకుంది. ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లాస్ట్కి వచ్చేసరికి దేవుడు నాతో మాట్లాడాడు. అమ్మ ఎలాగ అంటుంది కదా సేవకని అని చెప్పి నేను కూడా ఏంటంటే, అలా కాదు, దేవుడు అమ్మగారు మొదట సమర్పించుకున్నారు. మిమ్మల్ని సేవ కోసం ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడు అప్పుడే. ఆమె సొంతగా ఏమీ చేయలేదు. దేవుడు మాట్లాడిన తర్వాతే ఆమెకు సేవకి ఇద్దామని ఆలోచన ఆమెలో కలిగింది తప్ప ముందుగా ఆమెకి ఏ ఆలోచన కూడా లేదు. సో దేవుడు మాట్లాడాక ఆమె సేవకి ఇద్దాము, ఎందుకంటే నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు, నాలాంటి జీవితాలు ఎన్నో బాగుపడాలనే ఉద్దేశంతో ఆమె ప్రభువుకు ప్రార్థన చేస్తుంది. ఆ సమయంలో అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నా హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే, దేవుడు ఆమెతో మాట్లాడని అంటున్నాడు కదా, నన్ను సేవ పిలుచుకుని అన్నాడు కదా. అలా కాదు, యేసు ప్రభు నాతో మాట్లాడి ఆయన నాకు ఏదైతే చెప్తాడో ఖచ్చితంగా నేను చేస్తాను. ఎందుకంటే యేసు ప్రభు నిజమైన ఆమెతో మాట్లాడడం కాదు, నాతో మాట్లాడాలి. ఎందుకంటే
అమ్మ రక్షించబడిన సాక్ష్యం అంతా కూడా నాకు తెలుసు, ఎందుకంటే యేసయ్య నిజమైన దేవుడని తెలుసు. కానీ ఆయన ఎలా మాట్లాడతాడు, ఆయన మాట్లాడితే నేను వినాలి, ఆయన చెప్తే నేను చెయ్యాలి. ఓకే, అంతేగాని నా సొంతంగా నేను చేయను, అమ్మ చెప్పినా నేను చేయను. యేసయ్య నాతో మాట్లాడాలి, అప్పుడు నేను చేస్తాను ఉద్దేశంతో ఒకరోజు నేను నైట్ ఆ టెర్రస్ మీద అలా తిరుగుతూ నార్మల్గా ప్రార్థన చేసుకుంటున్నాను. యేసయ్య నువ్వు నిజమైన దేవుడు కదా, అమ్మకి దేవుడు నువ్వు ఇలా దర్శనం చూపించావు, నన్ను వాడుకుంటానని. అయితే అమ్మతో ఎలాగైతే మాట్లాడావో నాతో కూడా మాట్లాడావు, నాకు ఒక క్లారిటీ ఇవ్వు. నిజంగా నువ్వు మాట్లాడితే, నిజంగా నన్ను నువ్వు వాడుకోవాలనుకుంటే, నన్ను సేవకు పిలుచుకోవాలనుకుంటే నాతో నువ్వు మాట్లాడు. నువ్వు నాతో మాట్లాడి ఏం చేయమంటే నేను అది చేస్తాను అని నేను అడిగినప్పుడు దేవుడు ఆ రోజు నైట్ దేవుడు నాతో మాట్లాడు. ఇక్కడ జరిగిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నేను దేవునికి అంత సమర్పించుకోలేదు, దేవునికి అంత దగ్గరగా లేను, దేవునికి ఇష్టమైన పనులు చేయలేదు, ఏదో అలా వెళ్తున్నాను వచ్చేస్తున్నాను. కానీ ఒక్కసారి ప్రభువుని అడిగాను, ఎస్ఐ నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడి ఏది చేయమంటే నేను నీ కొరకు అది చేస్తాను అని ఒక్క మాటకి యేసు ప్రభు నాతో మాట్లాడాడు. ఆ సమయంలో నాకు అనిపించింది ఆయనని ఎంత ప్రేమిస్తున్నాడు అనిపించింది. ఓకే, ఎన్నిక లేని నన్ను, అర్హత లేని నన్ను అసలు ఏ విధంగా కూడా దేవునితో మాట్లాడే అనుభవం నాకు లేదు. అటువంటిది ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభు అనగానే యేసయ్య నాతో మాట్లాడాడు. ఓకే, మీరు సేవ యేసయ్య మాట్లాడాడని సమర్పించుకున్నారు. దానికి ముందు ఇంజనీరింగ్ అయిపోయింది మీకు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్ అది చేయలేదా? ఎస్, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను జాబ్ చేశాను. ఓకే, నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. చెప్పాడు కదా, దేవుడు మహాకృపను బట్టి సెక్యులర్ స్టడీస్లో కూడా దేవుడు మంచి ఉత్తీర్ణత ఇచ్చాడు నాకు. సో నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాను. చెన్నైలో జాబ్ చేశాను, ఆ తర్వాత బెంగళూరులోని, ఆ తర్వాత హైదరాబాద్లో జాబ్ చేశాను. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడు నా సేవకునురా అని ప్రభు నాతో పరిశుద్ధాత్మ హృదయంతో మాట్లాడుతున్నప్పుడు నేనేంటంటే, అప్పటికి మా ఫ్యామిలీలో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో చదువు కోసం అని చెప్పి, లేదా డాడీకి ఆ సమయంలోనే యాక్సిడెంట్స్ ఉన్నాయి, ఆ యాక్సిడెంట్స్ ఖర్చు పెట్టాను. నెలకి ఒక 50,000 రూపాయలు శాలరీ ప్యాకేజ్ నాకు. సో అలా చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడు, నా కుమారుడా నువ్వు నా సేవకు రావాలి అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ టైంలో నేనైతే దేవుని మాట వినలేదు. ఎక్స్క్యూజెస్ చెప్పాను, నేను దేవునికి సాకులు చెప్తూ ఉండేవాడిని అనమాట. లేదు ప్రభా, ఫ్యామిలీలో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి నేను వస్తాను సేవకి కావాలంటే, లేదా చాలామంది ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నారు కదా, నేను కూడా ఉద్యోగం చేస్తూనే సేవ చేస్తాను అని చెప్పి నేను ఏం చేశాను, పోస్ట్పోన్ చేస్తూ ఉండేవాడు అన్నమాట నా కాలింగ్ని. దేవుడు నన్ను ఎందుకైతే పిలిచాడో ఆ కాలింగ్ని నేను పోస్ట్పోన్ చేస్తూ వచ్చేవాడిని. అలాగా ఒక 2-3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు పిలిచిన వెంటనే రాలేదు. చాలా ఎక్స్క్యూజెస్ చెప్పాను, చాలా సాకులు చెప్పాను ఆయనకి. అది నాకు దేవుడికే తెలుసు. ఈరోజు సేవ చేస్తానంటే పిలిచినట్టు వచ్చేసానేమో అనుకుంటారు చాలా మంది, కానీ కాదు. చాలా సాకులు చెప్పాను దేవుడికి, చాలా దూరంగా వెళ్ళిపోయాను. దేవుని దగ్గరికి కొంచెం భయంతో కూడింది, చాలా జాగ్రత్తగా చేయాలని భయంతో చాలా కాలం నేను రాలేదు. ఆ తర్వాత వైజాగ్లో నాకు ఒక జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నేను ప్రేయర్ చేసుకుంటుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడు నేను పిలుచుకున్నాను, నువ్వు నా సేవ చేయాలన్నప్పుడు అప్పుడు కూడా అదే సాకు చెప్పాను ప్రభుకి, ఉద్యోగం చేస్తూ సేవ చేస్తాను కావాలంటే అని చెప్పినప్పుడు దేవుడు దానికి యాక్సెప్ట్ చేయలేదు. అయితే 6 months నేను ఆ జాబ్ చేశాను. ఆ 6 months చేశాను. ఆ 6 monthsలోని 1 month శాలరీ కూడా నాకు రాలేదు. 1 month శాలరీ కూడా రాలేదు అని చెప్పి చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే జాబ్లో జాయిన్ అయ్యాను. జీతం ఇవ్వలేదు. 6 నెలలు వెళ్ళాను కానీ ఒక నెల జీతం కూడా రాలేదు నాకు. రాకపోయేసరికి నేను ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ ప్రభా శాలరీస్ రిలీజ్ చేయండి ప్రభా, వాళ్ళని మనసులు మార్చండి, సహాయం చేయండి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను రక్షించుకున్నది, నిన్ను చదివించింది డబ్బులు సంపాదించడానికి కాదు, ఆత్మను సంపాదించడానికి అని ప్రభు నాతో మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో నేను మరలా అదే సాక్షి అప్పుడు ప్రారంభించాను, ప్రభా నేను చేస్తాను కానీ ఉద్యోగం చేస్తూ సేవ చేస్తాను, చాలామంది ఉన్నారు కదా అని చెప్పి సాకులు చెప్తుంటాను. కానీ దేవుని ప్రణాళిక నా పట్ల అది కాదు. ఆ తర్వాత దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోనా భక్తుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడు. యోనా ఏ విధంగా అయితే దేవుడు నినివే వెళ్ళి సువార్త ప్రకటించమంటే అక్కడి నుంచి తప్పించుకొని తర్షీషు వెళ్ళినప్పుడు యోనా ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్య వచ్చింది. ఆ
యోనా ఆ ఓడెక్కినప్పుడు ఆ ఓడలో ఉన్న వారందరికీ సమస్య వచ్చింది. సో దేవుడు ఆ మాట ద్వారా, ఆ భక్తుని జీవితం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. యోనా ఏ విధంగా అయితే తప్పించుకొని వెళ్ళడం వల్ల యోనాను బట్టి చుట్టూ సమస్యలు వస్తున్నాయో, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్య వస్తుంది. నేను ఎప్పుడైతే ఆ కంపెనీలో అడుగు పెట్టానో ఆ రోజు నుంచి అందరికీ శాలరీ లేకపోయింది. అంటే మీ మీ లెగ్ మహిమ ఒక విధంగా చెప్పాలంటే ఒక ఐరన్ లెగ్ లాగా అనమాట. ఒక ఐరన్ లెగ్ లాగా అయిపోయింది నా జీవితం. సో ఎక్కడికి వెళ్ళినా ఇంకా హ్యాపీనెస్ లేదు. డ్యూటీకి వెళ్తే అక్కడ పీస్ఫుల్ లేదు, పీస్ నాకు లేదు. శాలరీలు చూస్తే శాలరీ రావట్లేదు. సో ఆ విధంగా ఏంటంటే అప్పుడు దేవుడు ఎప్పుడైతే నాతో పర్సనల్గా మళ్ళీ ఎన్కౌంటర్ అయ్యాడు, దేవుడు నాతో మాట్లాడాడో, అప్పుడు నేను సంపూర్ణంగా ప్రభా అయితే నేను జాబ్ విడిచిపెట్టేసి కంప్లీట్గా ఇంకా జాబ్ విడిచిపెట్టేసి ప్రభా నేను ఇంకా నీ సేవకు వచ్చేస్తాను, నీకు ఇంకా సాకులు చెప్పే అంత లేదు నాకు, ఇంకా నేను ఇప్పటిదాకా తప్పించుకున్నాను కానీ ఇక్కడి నుంచి నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పర్వాలేదు, ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పర్లేదు, ఓకే ఇంకా నీ సేవకు వచ్చేస్తాను నేను అని చెప్పి ఇంకా నా జాబ్కి రిజైన్ చేసేసి ఇంక కంప్లీట్గా దేవుని సేవకు నేను వచ్చేసాను. బైబిల్ ట్రైనింగ్ ఎక్కడ పొందుకున్నారు? బైబిల్ ట్రైనింగ్ ఈ బైబిల్ ట్రైనింగ్ కూడా నేను ఎక్కడ పొందుకోవాలో తెలియని పరిస్థితి అనమాట. ఆ టైంలో నేను సేవకు వచ్చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా నాతో మాట్లాడారు. మా బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఉన్నతమైన చదివి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే ఉద్యోగం వచ్చేసేది. సో ఆ విధంగా చేసినప్పుడు ఎందుకు ఉద్యోగం వదిలేసి వచ్చేసావు అని ఒక పిచ్చోళ్ళలాగా అనమాట, నీకు యేసుప్రభు పిచ్చి పట్టేసిందిరా అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఏదైనప్పటికీ మనుషులు ఏమనుకుంటున్నారో దాని కొరకు ఆలోచించలేదు. కానీ నా తల్లిని బ్రతికించిన దేవుడు, నా తల్లితో మాట్లాడిన దేవుడు, నాతో మాట్లాడిన దేవుడు, ఆయన ఏమనుకున్నాడు అదే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి మనుషుల మాటలన్నీ కూడా ఇంకా పక్కన పెట్టేసి, ఎందుకంటే మాకు కష్టం ఉందని చెప్పినప్పుడు ఏ మనిషి మా దగ్గరికి రాలేదు. దేవుడే మమ్మల్ని ఆదుకున్నాడు, దేవుడే మాకు సహాయం చేశాడు. కాబట్టి అన్నా సరే అవేమీ పట్టించుకోకుండా దేవుని పిలుపు మేరకు సమర్పించుకొని దేవుని సేవకు వచ్చేసానండి. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, నేను సంపూర్ణంగా సేవకు వచ్చేసిన తర్వాత మరలా మా తల్లిదండ్రులు ప్రారంభించారు, నువ్వు ఇంట్లో ఇన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అలాగే ఎలా వచ్చేసావు, ఉద్యోగం చేయాలి, మళ్ళీ ఉద్యోగం చేయి అని చెప్పినప్పుడు వచ్చేసిన తర్వాత కూడా మళ్ళా ట్రయల్స్ వేశాను. సో ఉన్నతమైన జాబ్ వదిలేసి వచ్చేసాను. ఆ తర్వాత విశాఖపట్నంలోనే చాలా జాబ్స్ చేశాను నేను. షిప్ యార్డ్లోని చాలామందికి ఈ విషయం తెలియదు. షిప్ యార్డ్లోని ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి, ఎంతో కొంత డబ్బులు ఇస్తారని చెప్పి షిప్ యార్డ్లోని షిప్లో వెళ్ళి పనిచేశాను నేను 2 వారాలు. షిప్లో వెళ్ళి ఆ షిప్లో వైరింగ్ అంతా చేయడం, ఆ షిప్లోని ఆ పని చేయడం కూడా నేను చేశాను. ఆ తర్వాత ఆయన పరిచారకుడిగా చేస్తున్నాడని చెప్పి నాకు తెలియజేయడం జరిగింది. సో ఆయన కారణంగా బాబ్జీ పాస్టర్ గారి ద్వారా మరి హైదరాబాద్ కల్వర్ టెంపుల్లో మరి దేవుని బైబిల్ ట్రైనింగ్ సతీష్ కుమార్ గారి దగ్గరికి బైబిల్ ట్రైనింగ్ చేయడానికి నేను వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సేవ బైబిల్ ట్రైనింగ్ కాస్ట్లీ ఉంటుందేమో అక్కడ. అయితే చాలామంది అనుకుంటారు అలాగా, నేను వెళ్ళినప్పుడు అలాగే అనుకున్నాను, చాలా కాస్ట్ ఉంటుంది చదవలేమేమో అనుకున్నా. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు మా అమ్మగారు అలాగే ఆ బ్రదర్స్ కొంతమంది మాట్లాడారు. ఆయనతో మాట్లాడినప్పుడు పాస్టర్ గారు ఇలాగ మరి ఎక్కువ ఖర్చు అయితే మేము పెట్టుకోలేమని నేను చెప్పినప్పుడు, అంటే దేవుని యొక్క ప్రేమ ఆయనలో చూశాను. ఆయన ఏమన్నారంటే, మీ దగ్గర ఉంటే ఇవ్వండి అమ్మా, లేకపోతే లేదు. నీ కుమారుడు చేస్తుంది దేవుడి సేవకుడికి వచ్చాడు కాబట్టి తర్ఫీదు ఇవ్వడం మా బాధ్యత. దేవుడు మాకు ఆ పిలిపిచ్చాడు, మేము చేయిస్తాము. ఆ తర్వాత దేవుడు మీ దగ్గర ఉందనుకోండి ఇవ్వండి, అది కూడా అని చెప్పి నెలకు 1000 రూపాయల ఫీజు. అందులో కూడా చాలా నెలలు కూడా నేను కట్టలేదు, లేక ఆ లేని పరిస్థితుల్లో కూడా ఆయన ఫోర్స్ చేయడం కానీ ఏం అడగలేదు చక్కగా. కానీ బైబిల్ మాత్రం మాకు బాగా నేర్పించారండి. దగ్గరుండి మాకు బైబిల్ నేర్పించడం, మోకాళ్ళ అనుభవం ఎలా ఉండాలి, కన్నీరు ప్రార్థన ఎలా చాలా టీచ్ చేశారు మాకు. ఈరోజు నేను నిజంగా మా కుటుంబంలో కావచ్చు వేరే సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్లో కూడా శ్రమలో కూడా నిలబడ్డం అంటే ఆనాడు బైబిల్ ట్రైనింగ్ మేము చేస్తున్నప్పుడు ప్రాక్టికల్ టీచింగే మాకు ఈరోజు ఉపయోగపడింది. నాతో పాటు చాలామంది 40-50 మంది మేము ట్రైనింగ్కి వెళ్ళాం. అందులో అందరం కూడా ఏ ఒక్కరు తప్పిపోకుండా అందరూ కూడా ఈరోజు సేవ చేస్తున్నాం. కొంతమంది నార్త్ ఇండియా కూడా వెళ్ళారు, నార్త్ ఇండియాలో కొంతమంది సేవ చేస్తున్నారు. సో ఆ విధంగా కొంతమంది నార్త్ ఇండియాలోను కొంతమంది సౌత్ ఇండియాలో సేవ చేస్తున్నారు. సో నేను కూడా ఇండివిజువల్గా నా సేవకు నేను వచ్చేసాను. సరే, ఇప్పుడు సేవకు వచ్చారు కదా, సేవకు వచ్చిన తర్వాత ఎలా ఉంది మీ సేవ, కష్టాలు నష్టాలు?
కష్టాలు నష్టాలు అంటే అది చూశాను సేవకు వచ్చిన తర్వాత. ఎందుకంటే ముందు ఉద్యోగం చేసేవాడు డబ్బులు వచ్చేవి, కానీ సేవకు వచ్చిన తర్వాత ఎలాగైందంటే ఒకసారి తినడానికి ఉండేది, ఇంకోసారి ఉండేది కాదు. ఒక విధంగా చెప్పాలంటే నేను సేవకు వచ్చిన తర్వాత కూడా నేను ఏమనుకునేవాడిని అంటే ఈ విషయం ఎందుకు నేను చెప్తున్నానంటే చాలామందికి ఈ అవగాహన ఉండదు. దేవుని సేవకు వచ్చిన తర్వాత ఏదైనా దేవుని సేవే నాలాగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా అనుకొని నేను చాలా చోట్ల దేవుని సేవ కొరకు వెళ్ళినప్పటికీ దేవుని నన్ను ఎక్కడ ఉంచలేదు. మరలా అంటే ఉద్యోగం వదిలేసి వచ్చేసాను కదా, ఇది సేవే కదా అని చెప్పి వెళ్ళిపోయాను. చాలామందితో కలిసి పనిచేయడానికి కూడా నేను వెళ్ళాను. కానీ దేవుడు మరలా నాతో మాట్లాడి, నీకు ఒక ప్రత్యేకమైన సేవ నేను ఇస్తున్నాను, ఒక సంఘాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు మరి ఇండివిజువల్గానే అలాగే పాస్టర్ యేసురత్నం గారి ద్వారా అక్కడ వెళ్ళి సేవ చేయడానికి ఒక 2.5 సంవత్సరాలు అక్కడ ఉండడానికి. ఆ తర్వాత మరి దేవుని చిత్తం అది కాదు. దేవుడు నన్ను మళ్ళీ అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి నేను ఏ ప్రాంతంలో అయితే పెరిగానో ఆ ప్రాంతంలోనే దేవుడి మందిరం నడిపించమని, దేవుని సంఘాన్ని స్థాపించమని దేవుడు నాతో మాట్లాడాడండి. ఓకే. ఇప్పుడు ఒకవేళ యవనస్తులు ఎవరైనా సంఘాల నుంచి సేవకు సమర్పించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేనేం చెప్తానంటే ఎంకరేజింగ్ వర్డ్స్. తప్పకుండా పాస్టర్ గారు, ఒకవేళ దేవుని సేవ పిలుపు నాకు ఉంది అని ఒకవేళ సేవకుడు ద్వారా కావచ్చు, తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, లేదా కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు సమర్పించుకున్నారండి మా పిల్లల్ని అని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే నేనేం చెప్తానంటే అలాగే ఎవరైతే ఆ పిలుపుతో ఉన్నారో ఖచ్చితంగా మొట్టమొదటిగా ప్రభువుని అడగాలి. ప్రభు నువ్వు నన్ను పిలుచుకున్నట్లయితే నాతో మాట్లాడు. ఎందుకంటే నేను చాలా కాలం అదే కన్ఫ్యూజన్స్లో ఉండిపోయాను. ఎవరితోనో మాట్లాడడం కాదు, నాతోనే మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడతామో రాడికల్గా ఉండిపోతాం. లేదా కొన్నిసార్లు ఏం చేస్తామంటే పరిస్థితి అయితే కొంచెం కష్టంగా ఉంటుందో ఒక ఆలోచన మనిషిలో వచ్చేస్తుంది ఏంటంటే నా సేవకుడు పంపించేది కాబట్టి నేను వచ్చాను, అంటే నా అంతలో నేను రాలేదు కదా, సో ఇది పర్లేదు. లేదా నా తల్లిదండ్రులు సమర్పించుకున్నారు కాబట్టి నా అంతలో నేను సమర్పించుకోలేదు కాబట్టి పర్లేదు అని ఏంటంటే కొన్ని ఎక్స్క్యూజెస్ చెప్తారు. అయితే నేను చెప్పేది ఏంటంటే సలహా ఏంటంటే ఎప్పుడైతే ఆ పిలుపు ఉందని మనం గ్రహించినప్పుడు ఎవరైనా ప్రభా నిజంగా ఆ పిలుపు ఉంటే నాతో మాట్లాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని కన్ఫ్యూజన్లో ఉంచే దేవుడు కాదు. ఖచ్చితంగా హీఈస్ అ గాడ్ ఆఫ్ క్లారిటీ. ఆయన ఒక క్లారిటీ ఇచ్చే దేవుడు, కన్ఫ్యూజన్స్లో ఏమాత్రం ఉంచడు. నేను కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆయన నాకు క్లారిటీని ఇచ్చాడు నా సేవ పిలుపు కోసం. సో ఈరోజు నేను సేవ చేస్తున్నప్పుడు నా వయసు అంత పెద్దది కాకపోవచ్చు, కానీ దేవుడు చాలా అనుభవాలు కూడా తీసుకొని వెళ్ళాడు. ఆ అనుభవాల్లో కూడా, ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో కూడా నిలబడడానికి కారణం ఏంటంటే దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఈ పిలుపు ఎవడో మార్చలేడు. ఇంకా మరణం వరకు కూడా ఇంకా ఆయన ఏ పిలుపుతో అయితే పిలిచాడో ఆ పిలుపు కొరకే నేను ఉండాలి అనే ఉద్దేశంతోనే ఉండిపోయాను. కాబట్టి యవనస్తులు ఎవరైనా సేవకు సిద్ధపడుతున్నట్లయితే ఖచ్చితంగా అడగాలి, ప్రభు నన్ను పిలుచుకున్నావు, నా కాలింగ్ ఏంటి? బైబిల్ 5 రకాల కాలింగ్స్ ఉన్నాయి. సో ఆ కాలింగ్స్లో ఏ కాలింగ్ అది? సంఘ కాపరా, అపోస్తుడా, ప్రవక్త, బోధకుడా, సువార్థికుడా? ఈ పిలుపుల్లో ఏ పిలుపునది అని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు క్లారిటీగా. ఓకే. అది తెలుసుకున్న తర్వాత సేవకు వస్తే చాలా మంది పిలుపు గ్రహించకుండా సేవే అనుకుని వచ్చేస్తారు, ఆ తర్వాత అందులో ఇబ్బంది పడిపోతారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు చాలా. ఓకే. సరే పాస్టర్ గారు, మరి మీ మ్యారేజ్ తర్వాత మీ కుటుంబం గురించి కూడా చెప్పండి. తప్పకుండా అండి. నా మ్యారేజ్ అవ్వకముందే నేను సేవకు వచ్చాను. సేవకు వచ్చిన తర్వాత మరి నాకైతే సొంతగా సంఘం లేదు. ఆ టైంలో సంఘం లేదు, మందిరం లేదు, జాబ్ లేదు, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. మా తల్లిదండ్రులు అయితే సంపాదించింది కూడా ఏమీ లేదు. సో అంతా జీరోగా ఉన్నప్పుడు అయితే కామన్గా లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వివాహం కావాలంటే అమ్మాయి ఏం పెడతా, అమ్మాయిని ఎలా చూసుకుంటావు, అమ్మాయికి సెక్యూరిటీ ఉండాలి కదా అని ఆలోచిస్తూ ఉంటాను. సో అటువంటి సమయంలో నేను కూడా అదే ప్రార్థన చేశాను, ప్రభా నా దగ్గర అయితే ఏమీ లేదు అమ్మాయిని బాగా చూసుకోవడానికి, నాకు వచ్చే అమ్మాయి ఒక కమిట్మెంట్తో ఉండాలి, అటువంటి అమ్మాయి ఉంటేనే మరి నేను చేసుకుంటాను, ఆ అమ్మాయి అయితేనే అటువంటి అమ్మాయి అయితేనే సెట్ అవుతుంది కదా అని చెప్పి నేను అనుకున్నాను. అయితే చాలా కాలం ప్రార్థన చేసుకున్నాం. అయితే ఒకసారి ఏంటంటే యేసురత్నం పాస్టర్ గారి చర్చికి వాక్యం చెప్పడానికి కూడా ఆ టైంలో వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ
పాస్టర్ గారు ఒక అమ్మాయిని చూసి ఆ పాస్టర్ గారు చెప్పారు అన్నమాట, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది నాన్న, నీకు మంచి కమిట్మెంట్ అని. సో ఆ విధంగా ఆ పాస్టర్ గారు ఆమె కోసం చెప్పినప్పుడు ఆమె అక్కడే బాప్టిజం తీసుకుంది. వాళ్ళ చర్చ్ యేసురత్నం పాస్టర్ గారి చర్చ్ ఆమె వైజాగ్లోని జిల్ చర్చ్ మినిస్ట్రీస్. సో ఆమె అక్కడే బాప్టిజం తీసుకుందని చెప్పి ఆ తల్లిదండ్రులు ఆమెను ఆమెకి స్టాఫ్ నర్స్గా చేసేది కేర్ హాస్పిటల్లో, రామా టాకీస్ ఇక్కడ కాంప్లెక్స్ రామ్నగర్. రామ్నగర్లో స్టాఫ్ నర్స్గా చేసేది తను. అక్కడ చేస్తున్నప్పుడు ఆమె తల్లిదండ్రులకు తెలిసిందనమాట, ఈమె యేసు ప్రభుని నమ్ముకుందని తెలియగానే ఈమెను తీసుకొని వెళ్ళిపోయి హౌస్ అరెస్ట్ చేసి యేసు ప్రభుని వదిలేస్తావా ఇంట్లో ఉంటావా, అయితే ఇంట్లో ఉండు, లేదా యేసు ప్రభు విడిచిపెట్టాడినప్పుడు ఆమె విశ్వాసంలో చాలా బలపడింది. ఆ టైంలో ఆమె చెప్పిందంట, నేను నమ్ముకుంటే యేసు ప్రభునే నమ్ముకుంటాను, యేసు ప్రభు తప్ప వేరెవరు నిజమైన దేవుడు కాదు, ఆయన్నే నేను అంగీకరిస్తాను అని చెప్పేసినప్పుడు వాళ్ళు అన్నారంట, ఒకవేళ యేసు ప్రభువే కావాలనుకుంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవు, ఇంక నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి కాగితాలు రాయించుకున్నప్పుడు మరి ఈమె యేసు ప్రభువే నిజమైన దేవుడని అంగీకరించి మరి తల్లిదండ్రులు కూడా మరి కానని తన ఊరు నుంచి తన తల్లిదండ్రుల నుంచి దూరం అయ్యి ఎక్కడైతే తను బాప్తిజం తీసుకొని దేవుని మందిరానికి వచ్చిందో మళ్ళీ అక్కడికి ఆమె రావడం జరిగింది. అలాగే వచ్చినప్పుడు పాస్టర్ గారు మళ్ళీ అడిగారు, నాన్న ఇలాగా ఈమె దేవునితో మంచి కమిట్మెంట్లో ఉంది, మరి ఈమె తల్లిదండ్రులు కూడా ఈమెను విడిచిపెట్టేశారు, ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకుందని, ఈమె దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వడానికి, మరి నీకు ఇష్టమైతే నువ్వు కూడా వివాహం కొరకు ఎదురు చూస్తున్నావు కాబట్టి మీ ఇద్దరికి జతపరచాలని అనుకుంటున్నామని చెప్పి దేవుని సేవకులు ఇద్దరు కూడా దైవజనురాలు ఇద్దరు కూడా అలా సమయం ఇచ్చారు. ఒకటే అడిగాను, నా దగ్గర సంఘం లేదు, సేవ లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు, దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే నేను తింటాను, నా దగ్గర ఎప్పుడు ఉంటుందో నీకు అప్పుడే పెట్టగలను, లేకపోతే లేదు అని చెప్పినప్పుడు ఆమె ఒకే మాట అంది, నేను కూడా నిజమైన దేవుని ఎరిగి ఉన్నాను, దేవుని సేవ కంటే ఏది ఎక్కువ కాదు, మీ దగ్గర ఉన్నప్పుడే నాకు పెట్టండి, మీరేం తింటారో అది పెట్టండి, మీరేం తాగుతారో అది పెట్టండి. కమిట్మెంట్ ఆమె ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఇంక నేను ఫిదా అయిపోయింది ఆ మాటకి. అబ్బా ఇంత మంచి యవనస్తురాలు ఈ జనరేషన్లో దొరకడం చాలా కష్టం అని చెప్పి వెంటనే నేను ఓకే చేసిన తర్వాత మరి అద్భుతంగా ఆ వివాహం జరిగింది. ఆ వివాహానికి వారి తల్లిదండ్రులు కూడా రాలేదు. సో అద్భుతంగా వివాహం జరిగింది. అయితే దేవుని సేవకుడు ఒక మాటని గర్వంగా చెప్పగలను, ఏంటంటే వివాహం చేసుకున్నప్పుడు రూపాయి కట్నం కూడా తీసుకోలేదు. వెరీ గుడ్. ఒక్క రూపాయి కూడా తీసుకున్న యవనస్తులకి ఈరోజు చాలామంది యవనస్తులు ఏంటంటే కట్నాల కోసం ఎగబడుతున్నారు. అంటే మనం వివాహంలో చూడవలసింది ఏంటంటే క్యారెక్టర్ చూడాలి, అమ్మాయి యొక్క స్పిరిచువల్ క్యారెక్టర్ ఏంటో చూడాలి, సెక్యులర్గా ఉన్న ఆమె క్యారెక్టర్ చూడాలి, దేవుళ్ళు ఆమె ఉన్న ప్రేయర్ లైఫ్ ఏంటో చూడాలి. ఇవి ఎప్పుడైతే చూస్తామో ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ నిలబడుతుంది. ఎప్పుడైతే స్పిరిచువల్ క్వాలిటీస్ చూడకుండా సెక్యులర్ క్వాలిటీస్ ఎప్పుడైతే చూస్తామో చిన్న సమస్య వచ్చినా ఏదో ఒక ఇబ్బంది. ఈరోజు చాలా మంది కుటుంబాలు విడిపోవడం కారణం అవుతున్నాయి. సో ఆ విధంగా మా వివాహం జరిగిన తర్వాత దేవుడు మాకు ఇద్దరు బిడ్డలను ఇచ్చాడు. ఇప్పుడు ఎలా ఉంది మీ సేవ? ఇప్పుడు దేవుడి కృపను బట్టి దేవుడు చక్కగా నడిపిస్తున్నారు పాస్టర్ గారు. ఏదో ఈరోజు వీడియో తీస్తున్నాడు ఏదో చెప్పాలని కాదు, కానీ నిజంగా చెప్తున్నాను, దేవుడు మహాకృపను బట్టి నేను సేవకు వచ్చిన కొత్తలో ఎంత ఇబ్బంది పడ్డానో, ఆ తర్వాత ఎప్పుడైతే నేను కమిట్మెంట్తో ఉండిపోయానో, శ్రమలు వచ్చిన కష్టాలు వచ్చిన డబ్బులు ఉన్నా లేకపోయినా దేవుడు ఎప్పుడైతే విడిచిపెట్టలేదో, ఈరోజు దేవుడు అనేకమైన ప్రాంతాల్లో తన పరిచర్య చేయడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. వెరీ గుడ్. యవనస్తుల మధ్య పరిచర్య చేయడానికి, చిన్నపిల్లల మధ్య పరిచయం చేయడానికి, సంఘ పరిచర్య చేయడానికి, సంఘాలు బలపరచడానికి, సేవకులకు వాక్యం చెప్పడానికి దేవుడు అనేకమైన కోణాల్లో ఈ దీన సేవకుని ఈరోజు ప్రభువు వాడుకుంటున్నాడు. దేవుడు ఒక్కొక్క స్టెప్ వేయిస్తూ అనుభవాలు గుండా అన్నీ నేర్పిస్తూ ఈరోజు తన సేవలు ముందుకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు దేవుడు. ఓకే, సరే. ఈ సేవలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని బాగా ఎమోషనల్ చేసిన సంఘటన ఏదైనా ఉందా? సేవకు వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం నాకు సువార్త పట్ల బాగా భారం పెరిగింది ఎక్కడంటే శ్రీకాకుళంలో బెంజిపురం అనే ప్రాంతంలో. నన్ను అక్కడ పంపించినప్పుడు అక్కడ ఇద్దరు పిల్లలతో నేను సండే స్కూల్ పరిచయం స్టార్ట్ చేశాను. వితిన్ ఏ మంత్లోని అక్కడ పిల్లలు 60 మంది అయిపోయారు. అంటే అంత విస్తారంగా దేవుడి మాటలు విన్నాం, అంత విస్తారంగా వాళ్ళు దేవుడి ప్రేమను తెలుసుకున్నారు. అలా తెలుసుకున్నప్పుడు ఏమైందంటే అక్కడ గణేష్ అని ఒకడు ఉండేవాడు, చిన్న కుర్రవాడు. అప్పుడు వాడు 6th క్లాస్ అనుకుంటే.
ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే యేసయ్య మనల్ని ఎంత ప్రేమించాడని చిన్న వీడియో చూపిస్తున్నాను వాళ్ళకి. చూపిస్తూ యేసయ్యని మనం నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాము, యేసయ్య నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతాం, ఆ నరకం ఎలా ఉంటుందో చూడండి అని చెప్పి చూపించినప్పుడు ఆ పిల్లలందరూ కూడా చూశారు, ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. కానీ ఆ గణేష్ అనేవాడు మాత్రం ఉండిపోయి మిడ్నైట్ 10 వరకు నాతో ఉండిపోయి నాతో ఏమన్నాడంటే, అన్యా నిజంగా మనిషి యేసుప్రభుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతాడా అని అడిగాడు. అరే నిజంగా నరకానికి వెళ్ళిపోతారా? నరకం నుండి తప్పించేది యేసుప్రభు ఒక్కడే, ఆయన నిజమైన దేవుడు, ఆయన ద్వారా వాడితో చెప్పినప్పుడు వాడు ఒకే మాట అన్నాడు, ఎందుకన్యా మరి నేను ఎంత అన్యాయం చేసామన్నాడు. నేను అన్యాయం చేయవేట్రా అని ఆయన అడిగాడు. అడిగితే లేదన్యా నువ్వు చాలా అన్యాయం చేసావు అని. నేనేం అన్యాయం చేశాను రా నీకంటే వాడు అన్న మాట ఏంటంటే, నువ్వు చాలా ఆలస్యం చేసావని ఇక్కడికి రావడానికి అన్నాడు. ఏరా ఏమైందంటే, మా పిన్ని మొన్నటి వరకు బ్రతికే ఉందన్యా, ఆమె బ్రతుకున్నంతకాలం ఎవడూ యేసుప్రభు కోసం చెప్పలేదు ఆమెకి బాగోలేదు, ఆరోగ్యం బాగోలేదు. ఆమె బాగోలేనప్పుడు యేసుప్రభు నిజమైన దేవుడు అని కూడా ఎవరు చెప్పలేదు ఆమెకి. ఒకవేళ నువ్వు వచ్చుంటే 1 నెల ముందు మా పిన్నికి నువ్వు సువార్త చేస్తుంటే ఆమె యేసుప్రభుని అంగీకరించదేమో. నువ్వు రావడం లేట్ అవడం వల్ల ఆమె చనిపోయిందని, నీ వల్లే చనిపోయింది అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో నాకు నిజంగా చాలా బాధ అనిపించింది అన్నాడు. అంటే ఒకడు వచ్చి నా వల్ల వాళ్ళ పిన్ని చనిపోయింది అన్న మాట అనేసరికి చాలా బాధ అనిపించింది అనమాట. నా వల్ల చనిపోవడం ఏంటంటే, నువ్వే అని లేటుగా వచ్చాను ఈ ఊరికి, అదే ముందు వచ్చి ఉంటే మా పిన్ని బ్రతికేదేమో, నువ్వు చెప్పేవాడువేమో యేసుప్రభు కోసం, ఆమె యేసుప్రభుని అంగీకరించేదేమో అని వాడు చెప్పేసరికి అప్పుడు నాకు ఎవరో ఒకరు ప్రకటించాలి అన్న ఆలోచన అప్పుడు నాకు కలిగిందనమాట. సో నా సేవలో అది నన్ను దేవుని సువార్త ప్రకటించడానికి ముందుకు తీసుకెళ్ళింది. సువార్త ఎంత ఇంపార్టెంటో అప్పుడు నాకు అర్థమైందనమాట ఆ సిచ్యువేషన్ ద్వారా. సో ఆ విధంగా దేవుని సేవలో ముందుకు వెళ్ళాం. అయితే అది దేవుడే తన ద్వారా మీతో మాట్లాడాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు సాధారణంగా పరిచయం చేశారు, ఆ మాట విన్న తర్వాత మీలో భారం పెరిగింది సేవ పట్ల. వెరీ గుడ్. ఆ అబ్బాయి ఎక్కడున్నా మీ జీవితంలో గుర్తుండిపోతాడు ఖచ్చితంగా, ఎందుకంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేశాడు. ఓకే, ఎంకరేజ్ చేశాడు. వెరీ గుడ్. వెరీ ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చిందని చెప్పగలను, ఆ చిన్న కుర్రోడు మాట వల్ల. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. మరి మీకు పిల్లలు? మాకు 2 పిల్లలు పాస్టర్ గారు. ఒక అబ్బాయికి 5 years, ఒక అబ్బాయికి 1.5 years. జస్టిన్ ఫ్లింట్ అండ్ జోడెల్ ఫ్లింట్. ఓకే. నా భార్య పేరు శ్రావణి. ఓకే. ఆమె కూడా దేవుళ్ళో మంచి కమిట్మెంట్. వివాహం చేసుకున్నప్పుడు ఏ కమిట్మెంట్ అయితే ఇచ్చిందో ఇప్పటికి అదే కమిట్మెంట్ ఉంది ఆమె. చాలా కష్టాలు కూడా వెళ్ళాము, శ్రమలు కూడా వెళ్ళాము. ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు, ఏ రోజు ప్రశ్నించలేదు. దేవుని వైపు చూస్తూనే ఉన్నాము, ఆయన మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు, ఈ రోజు వరకు ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఇంకా మీరు భవిష్యత్తులో మంచి సేవ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఇంకా అనేక మంది యవనస్తులకి ఒక మంచి ఛాలెంజ్గా మంచి వర్డ్స్ చెప్పారు. మీ సాక్షిని యవనస్తులు ఎవరైనా వింటే ఖచ్చితంగా వారు సమర్పించుకుంటారని మేము నమ్ముతున్నాం. భవిష్యత్తులో ఇంకా గొప్ప సేవ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మాకు మీ అందరికీ సాక్ష్యాన్ని పంచుకున్నందుకు, మాతో ఈ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.